80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నగర కాంగ్రెస్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమం జరపడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక మంది ప్రాణాలు త్యాగం చేసి ఈనాటి మన స్వేచ్ఛావాయువులను మనకి ప్రసాదిస్తే ఇవాళ మనము స్వాతంత్రం అంటే ఏంటి, స్వాతంత్ర పోరాటాలంటే ఏమిటి, ఈ విషయం ఇప్పుడున్న యువతకు తెలియకుండా వారు ప్రవర్తిస్తూ ఉండటం జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకోసం అంటే అనేక మంది వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి వారి కుటుంబాలను వదులుకొని అనేక అజ్ఞాతవాసాలు చేస్తే కానీ ఈనాటి ఈ స్వాతంత్రం మనకు దక్కలేదు. స్వాతంత్రం అంటే ఏదైనా ఒక వస్తువు, ఆ వస్తువు మన దగ్గర లేనప్పుడే దానికి ఆ విలువ మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనమంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసినటువంటి మహనీయులకు ఈ సందర్భంగా మరొక్కసారి జోహార్లు అర్పిస్తూ ఈ దేశ స్వాతంత్రం కోసం అత్యధికంగా ప్రాణత్యాగాలు చేసి కృషి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు వారు అనేక త్యాగాలు చేశారు. అయితే ఇప్పుడు పాలనలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిర్లజ్జగా నిస్సిగ్గుగా మతతత్వాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల్లో అనైక్యత తీసుకొస్తూ ప్రజలను మత ప్రాతిపదిక మీద కుల ప్రాతిపదిక మీద విడదీస్తూ వారి పాలన సాగిస్తున్నారు. అందుకు ఉదాహరణ 2 రోజుల క్రితం మా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి శ్రీ మల్లికార్జున ఖర్గే గారు వారి యొక్క సమూహంతో రామ్లీలా మైదానంలో ఒక అంశంపై ఒక ర్యాలీ నిర్వహిస్తే వారి ర్యాలీ అయిన తర్వాత మల్లికార్జున ఖర్గే గారు దళితుడైనందువల్ల ఆ కార్యక్రమం అయిన వెంటనే ఆ ప్రదేశాన్ని శుద్ధి అనే పేరుతో బీజేపీ వారు ఆర్ఎస్ఎస్ వారు శుద్ధి చేయడం జరిగింది. ఆనాడు దళితుల కోసం, దళిత రక్షణ కోసం, అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం మహాత్మా గాంధీ ప్రయత్నించి అనేక కష్టనష్టాలను ఓర్చి దళితులకు ఆలయ ప్రవేశం కల్పించి వారు కూడా మనతో సమానమైన ప్రజలు, వారిని మన అన్నదమ్ములుగా భావించాలంటూ ఆ రోజు ప్రబోధిస్తే ఆనాటి నుంచి మనం నిజంగా కూడా మనమంతా కూడా కులాల ప్రాతిపదిక మీద కాకుండా అన్నదమ్ములాగా మనం ఎప్పుడో కలిసిపోయాం. కానీ ఇప్పుడు వారు బీజేపీ వారు రాజకీయ లబ్ధి కొరకు మనల్ని విడదీస్తూ వారు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. దళిత ఒక పార్టీ అధినాయకుడైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైన అటువంటి వ్యక్తి ఎడల వారు ప్రవర్తించిన తీరు చాలా సిగ్గుచేటు. దీన్ని మా పార్టీ తరఫున ఖండిస్తూ వారిని హెచ్చరిస్తున్నాం. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి దుష్పరిపాలన ఈ దేశంలో అతికాలం సాగదు. మీ ఆలోచన సరైనది కాదు, సరిదిద్దుకోండి. మీ పతనం త్వరలోనే ఉంది. మరల ప్రజలు ఇవన్నీ గమనించి సరైన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ, సోదరులారా, మనమంతా ఒకటే. మన దగ్గర విభేదం కల్పించడానికే రాజకీయ లబ్ధి కోసం వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. దీన్ని గ్రహించి మీరందరూ అప్రమత్తమై ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ బత్తిరి సుబ్బారావు విగ్రహానికి అలాగే అంబేద్కర్ విగ్రహానికి దండలేసి పిల్లలందరికీ కూడా పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు అన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది. నేనేంటంటే ఈ క్వారీ ఏరియాలో అందరూ కూడా మరి చాలా పేద వర్గానికి చెందినవారు, ఎక్కువ క్వారీలో పనిచేసి
34 ఏళ్ళ నుంచి ఇలాగే జీవితం సాగిస్తున్నారు. ఎవరు ఉన్నతికి పదవుల్లోకి వెళ్ళలేదు. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే మీ పిల్లల్ని బాగా చదివించండి. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక డాక్టర్ ఇంజనీర్ అయితే ఆ కుటుంబంతో కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పిల్లల్ని డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ చదవాలని ఒక టార్గెట్ పెట్టుకుని చదివించండి. ఎందుకంటే మీకు డబ్బు ఏం ఖర్చు ఉందో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు. దానివల్ల డబ్బు ఖర్చు లేకుండా మీ పిల్లల్ని డాక్టర్ ఇంజనీర్ చదివించండి. ఈ గురించి మీ పిల్లల్ని చదివించడానికి ప్రయత్నం చేయండి. ఈ కోర్ ఏరియాలో ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే అన్ని విధాలుగా నేను అండదండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.